ఈ రోజున ఆర్ఓఆర్ అంటే మనం చూస్తున్న పాతదారు పాస్బుక్ రికార్డుకి మ్యాప్కి పొంతన లేదు. నా పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ 4 సునీల్ పట్టదార్ అని ఉంటుంది. నేను దున్నుకుంటున్న భూమి సర్వే నెంబర్ 5, 4 కాదు. ఇట్లా ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చూస్తే 30-40% మంది రైతులకి రికార్డ్ మ్యాచ్ కావట్లేదు. రెండోది, ఈ మ్యాప్ను కూడా మనం ఒకసారి గూగుల్ మీద సూపర్ ఇంపోజ్ చేసి చూస్తే ఎక్కడ గెట్లు మ్యాచ్ కావట్లేదు. అంటే మనం మొత్తంగా రీసర్వే చేస్తే తప్ప ఇవన్నీ మిస్ మ్యాచ్లు మనం సర్వే చేయడానికి అవకాశం లేదు. అందుకే ఈ ముసాయిదా చట్టం ఏమంటుందంటే రాబోయే రోజులలో రీసర్వే చేసి కొత్త రికార్డు తయారు చేసి ప్రతి భూ కమతానికి ఒక భూదారు నంబరు, ప్రతి భూ యజమానికి భూదారు కార్డు ఇవ్వాలని రూల్ పెట్టాం దాంట్లో. సో సర్వే కంపల్సరీ. ఇప్పటిదాకా ఏ చట్టం కూడా సర్వే తప్పకుండా చేయమని చెప్పాల, కానీ ఈ ముసాయిదా చెప్తుంది సర్వే తప్పకుండా చేయండి. ఇది శాశ్వత పరిష్కారం రేపు ఎప్పుడు ప్రభుత్వం చేయబోతుంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. రెండోది, మరి సర్వే జరగడానికి టైం పడుతుంది, ఈ లోపల ఏం చేయొచ్చు అనడానికి ఉన్న రికార్డులన్నింటినీ పరిశీలించి కొన్ని సరిగ్గా ఉన్న వాటన్నిటికీ టెంపరీ భూదారు కార్డు ఇవ్వమని అడుగుతున్నాం. పట్టాదారు పాస్బుక్ తో పాటు ఈ చట్టం ఏం చెబుతుందంటే టెంపరీ భూదారు కార్డు. ఎట్లు ఇస్తారు టెంపరీ భూదారు కార్డు? ఎంజాయ్మెంట్ ఎవరు ఉందో చూస్తారు, వాళ్ళ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో చూస్తారు, రెవెన్యూ రికార్డు ఏదో చూసి వాళ్ళకు టెంపరీ భూదారు ఇస్తారు. సో వాళ్ళు చెప్పిన సమస్య వాస్తవం, దానికి ముసాయిదాలో పరిష్కారం ఉంది.